అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆ రెండు నీచ పత్రికలు రాసేటటువంటి నీచమైనటువంటి రాతల మీద మనం ప్రతిరోజు వీడియోలు చేస్తూనే ఉన్నాం. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 389. ఈరోజు ఏం రాసినాయి ఒకసారి చూద్దాం. ఇన్నాళ్ళు ఏం చెప్పారు, ఇది గూగుల్ డేటా సెంటర్ మేమే తీసుకొని వచ్చాం. ఇది అసలు గూగుల్ అంటే మామూలుగా చివరిలో వైజాగ్లో జీ ప్లేస్లో గూగుల్ పెట్టేసి అసలు గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి ఇంకా అసలు అయిపోయింది. గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల ఆంధ్రప్రదేశ్ అద్భుతం అయిపోద్ది, అసలు ఇంకెవ్వరికి ఉద్యోగాల కోసం ఎతకాల్సిన పర్లేదు, ఇది ఒక్కటే చాలన్నారు. ఎక్కడో బిల్డప్ ఇచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళ పేపర్లో యాడ్ చూస్తే ఇక్కడ అదానీ కనెక్ట్స్ అనేది ఫస్ట్ చూస్తే ఇక్కడెక్కడ గూగుల్ డేటా సెంటర్ అనే పేరే లేదు. ఒకసారి మీరు వాళ్ళ అన్ని పత్రికల్లో ఫస్ట్ పేజ్ యాడ్ చూడండి. ఒక సాక్షి తప్ప అన్నింటిలో ఇచ్చుంటారు. చూస్తే భారత్ నెక్స్ట్ ఏఐ గమ్యానికి ఆంధ్రప్రదేశ్ స్వాగతం పలుకుతుంది, ఏఐ హబ్కు శంకుస్థాపనను పెట్టి అదానీ కనెక్ట్స్ గూగుల్ క్లౌడ్ ఏదైతే ఎయిర్టెల్కి సంబంధించినటువంటి ఎన్ఎక్స్ట్రా బై ఎయిర్టెల్. సో ఇక్కడ మీరు చూస్తే అది ముందు నుంచి జగన్ గారు చెప్తుంది. ఇది అదానీ డేటా సెంటర్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అదానీ డేటా సెంటర్ని తీసుకొని వచ్చారు. అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అదానీ డేటా సెంటర్కి భూములు కేటాయించడం జరిగింది. సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడి సముద్రంలో 3900 కిలోమీటర్లు ఏదైతే సముద్రంలో కేబుల్ వేయడానికి సంబంధించి చర్చలు జరపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. సో ఇది అదానీ డేటా సెంటర్ అనేది క్లియర్గా మరోసారి ఈరోజు ప్రభుత్వం చెప్పకనే చెబుతున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఎందుకు పెద్ద హెడ్డింగ్లో మరి మీరు గూగుల్ డేటా సెంటర్ అని రాయలా? ఇది గూగుల్ డేటా సెంటర్ అని ఎందుకు రాయలా? ఇక్కడ ఎందుకు మరి ఈరోజు అదానీ అనేసారు? సో ఇది అదానీ డేటా సెంటర్. అదానీ డేటా సెంటర్లో మొత్తం కట్టేది అదానీనే, ఏదైతే దానికి సంబంధించి పర్యవేక్షించేది అదానీయే. సో అదానీ డేటా సెంటర్కి సంబంధించిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు ఏం చెప్పుకుంటూ వచ్చాడు, ఇది అదానీ కాదు గూగుల్ అని చెప్పుకొని వచ్చాడు. ఈరోజు మరి పేపర్లో మరోసారి అడ్డంగా దొరికిపోయారు. దొరికిపోయిన దాన్ని రెండోసారి కవర్ చేయాలి కదా ఆంధ్రజ్యోతి. అందుకని పైన విశాఖలోని తుర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కేటాయించిన భూమి అని పెట్టారు. ఇదే మరి గూగుల్ డేటా సెంటర్ కేటాయించిన భూమిని మళ్ళీ మీరు జీవో ఇచ్చి దీన్ని మళ్ళీ అదానికి బదలాయిస్తున్నామని ఇంకోటి ఇచ్చారు కదా. మరి ఇది అదానికి సంబంధించినటువంటి భూమి అయింది కదా. ఇంకో పాయింట్ ఇక్కడ చూస్తే నవ్యాంధ్రకు ఆర్థిక రాజధాని ఐటీ రాజధాని విశాఖపట్నం అంట. మేమేమో మరి ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే నానా యాగి చేశారు. ఇప్పుడు మీరేం పత్రికలు ఆర్థిక రాజధాని ఇంకో రాజధాని అని రాసేస్తున్నారు. సో విశాఖపట్నం మీద అంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు చిమ్మినటువంటి విషయం విశాఖపట్నం మునిగిపోతుందని ఇంకో రకంగా. రెండోది పేపర్ యాడ్ చూస్తే ఏదైతే సుప్రీంకోర్టు నియమాలకు విరుద్ధంగా డిప్యూటీ సీఎం ఫోటో అండ్ ఏదో డిప్యూటీ సీఎం అంటే కూడా మినిస్టర్ కింద లెక్క, అంటే మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఫోటో అండ్ మినిస్టర్ నారా లోకేష్ ఫోటోని ఏదైతే విరుద్ధంగా సుప్రీంకోర్టు నియమాలకు విరుద్ధంగా ప్రభుత్వ యాడ్లో వేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయలేదనేది మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము లెక్క చేయమని చెప్పి క్లియర్గా చెప్పినట్టుగా దీన్ని మనం భావించాలి. దీనిలో చూస్తే ఆకట్టుకున్న సైకత శిల్పం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్తో పాటు ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలుపుతూ తీరంలో సోమవారం సైకత శిల్పం ఏర్పాటు చేశారంట. మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలియజేస్తూ జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ లోకేష్, థ్యాంక్ యూ లోకేష్ అంటూ సైకత శిల్పం. ఈ పబ్లిసిటీకి ఏం డోకా లేదు. ఎంత కావాలంటే అంత పబ్లిసిటీ డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటూనే ఉంటారు. అసలు దీనికి లోకేష్కి సంబంధం ఏంది? డేటా సెంటర్ అదానీ డేటా సెంటర్ ఎప్పుడో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి జగన్ గారు ఉన్నప్పుడు వస్తే ఇప్పుడు ఈయన సైకస్ శిల్పాలు వేయించుకోవటం ఏంది లోకేష్? అంటే ఈ పిఆర్ స్టంట్స్ ఈ పబ్లిసిటీ స్టంట్స్తో మరోసారి నవ్వులు పాలవుతున్నారన్న విషయం కూడా మర్చిపోయినట్టుగా కనపడతా ఉంది. పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందంటానికి ఇది కూడా ఒక ఉదాహరణ. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ శాఖ మీద సమీక్ష చేస్తా విద్యుత్ ఛార్జీల యూనిట్ రేట్ అంటే వీళ్ళు కొనేటటువంటి యూనిట్ రేటు ₹4.60 తగ్గాలని చెప్పి చెప్తా ఉన్నాడు. దానిలో భాగంగా వేసవిలో విద్యుత్ వినియోగం రోజుకు 275 నుంచి 285 మిలియన్ యూనిట్ల మధ్య ఉంటుందని అధికారులకు సీఎం వివరించారు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం సుమారు 14% పెరిగిందన్నారు. 2025 ఏప్రిల్లో యూనిట్ విద్యుత్ కొనుగోలు ₹5.20 ఉండగా 2026 మార్చి నాటికి ₹4.90 తగ్గించామని చెప్పారు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ₹2.49 కొనడానికి సెకీతో ఒప్పందం కుదుర్చుకుంటే నానా యాగీ చేసి ₹2.49 లంచాలు తీసుకుంటున్నారని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇంకా ఇప్పుడు మరి ₹4.90 కొంటామంటే మరి ఎంత లంచాలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరే చెబుతున్నారు కదా ₹4.90 కొంటామని. అంతకుముందంటే ₹5.20 కొన్నారంట, ఇప్పుడు ₹4.90 కొంటారంట. మరి ₹2.49 తక్కువ కదా, మరి దాన్ని ఎందుకు కొన్నారు సెక్కి నుంచి? అంటే ఎంత ఇంకా అడ్డగోలుగా దోపిడీ జరుగుతూ ఉందనడానికి ఇది నిదర్శనం కాదా? రెండోది మొక్కజొన్న పంటకు సంబంధించి ఇప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్కి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. ఇప్పుడు 10-15 రోజుల నుంచి మొక్కజొన్నకి మద్దతు ధర లేదని చెప్పి రైతులు గొడవ చేస్తుంటే 15 రోజుల తర్వాత ఇప్పుడు నువ్వు నిద్రలేసి ఇప్పుడు లేఖ రాసావంట. మొత్తం కేంద్రమే బరాయించమని చెప్పి అడుగుతున్నావు. అంతకుముందు కూడా ఇలానే లేఖలు రాసావు. ఏమన్నా వాళ్ళు బరాయించారా? మిర్చికి సంబంధించింది కావచ్చు, లేదంటే పొగాకు సంబంధించింది కావచ్చు, ఉత్తుత్తు లేఖలు రాసి వాట్ ఈజ్ ద యూజ్?
మీరు కేంద్రంలో ఉన్నారు అధికారంలో, ఇట్లాంటి లేఖల వల్ల ఉపయోగం ఏందంటున్నా? వెళ్ళి కూర్చొని మద్దతు ధర తెచ్చుకోవడానికి చేత కదా, మద్దతు ధర 2400 ఉంటే ఇక్కడ తగ్గిస్తున్నారు కాబట్టి దాన్ని మరి కేంద్రం భరాయించేటట్టుగా అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు వెళ్ళి చర్చలు జరిపి రావాలి కదా. 2 సంవత్సరాలు అయింది, ఒక్క పంట గిట్టుబాటు ధర లేదు, మొత్తం రైతులను గాలికి వదిలేశారు. మీరు మాత్రం మంత్రులేమో సింగపూర్లో విహారయాత్రలు చేస్తూ ఉంటారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి సింగపూర్లో ఏం పని? ఇక్కడ గిట్టుబాటు ధర కోసం కదా చేయాల్సింది. ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయటానికి ఈ 2 వార్తలు కూడా ఉదాహరణ. విశాఖలో ఇన్ఫోసిస్ శాశ్వత భవనం ఎండాడలో 20 ఎకరాల కేటాయింపు, 2029 జనవరి నాటికి మొదటి దశ పూర్తి, 7,000 మందికి ఉపాధి అవకాశాలు, 750 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిద్దంట ఇన్ఫోసిస్, 7,000 మందికి ఉద్యోగాలు ఇస్తారంట. సో అందుకని ప్రభుత్వం 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసల కంటే ఫ్రీగా ఇస్తుంది. అక్కడ 20 ఎకరాల భూమి ఎకరం విలువ ఎంత? 50 నుంచి 60 కోట్ల ఎకరం విలువ. అంటే 20 ఎకరాల భూమి విలువ ఎంత? ఈరోజు 1000 నుంచి 1200 కోట్లు. 1000 నుంచి 1200 కోట్ల విలువైనటువంటి భూమిని ఫ్రీగా ఇస్తున్నారు. వాళ్ళు పెట్టే పెట్టుబడి 750 కోట్లు మాత్రమే. సో దానికి 7,000 ఉద్యోగాలు వస్తాయంట. ఆ 7,000 ఉద్యోగాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకే ఎవరు, వాళ్ళు ఎక్కడ ఏ రాష్ట్రం వాళ్ళైనా రావచ్చు సాఫ్ట్వేర్ అంటే. రెండోది, ఆల్రెడీ ఇన్ఫోసిస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే విశాఖపట్నంలో వచ్చింది. 2023 అక్టోబర్ 16న ఓ ప్రైవేట్ బిల్డింగ్లో, ఎక్కడైతే మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 2లో ఇన్ఫోసిస్ ఒక 1000 సీటింగ్ కెపాసిటీతో అప్పుడే ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి జాబులు ఇవ్వడం స్టార్ట్ అయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు ఇన్ఫోసిస్ని ప్రారంభించారు 2023 అక్టోబర్ 16న. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ఖజానా నష్టపోకుండా ఆ రోజు జగన్ గారు ఇన్ఫోసిస్ని తీసుకొని వస్తే ఈరోజు 1,200 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఫ్రీగా ఇస్తూ, ఏదైతే దాంతోపాటుగా 79 కోట్ల రూపాయలు విలువైనటువంటి రాయితీలు ఏదైతే ఏపీఐసీసీకి కానీ వాటికి కానీ సంబంధించి 79 కోట్ల రూపాయలు ఏపీఐసీసీ అండ్ విఎంఆర్డీఏకి సంబంధించి మౌలిక వసతులు కల్పించేందుకు ఏదైతే 79 కోట్ల రూపాయలు మంజూరు చేసిందంట. ఏది అక్కడ రోడ్లన్నీ వేయటానికి. దీంతో పాటుగా క్యాంపస్ పర్యావరణ రహిత విద్యుత్ అందించేలాగా ఇంధన శాఖ చర్యలు తీసుకోవాలని చెప్పింది. దీంతో పాటు భవిష్యత్ అవకాశాన్ని బట్టి ఏదైతే వాళ్ళకి ఇంకొక 5 ఎకరాల భూమిని కూడా అలకాట్ చేయడానికి నిర్ణయించిందంట. ఎందుకు మొత్తం విశాఖపట్నం మొత్తం ఇచ్చేస్తే అయిపోయింది కదా. ఇప్పటికే మీ రియల్ ఎస్టేట్ సంస్థలైనటువంటి రహేజా, సత్వ, కపిల్ చిట్ ఫండ్స్ వీళ్ళందరికీ విశాఖపట్నంలో భూములు దారబోయటమే కాకుండా విశాఖపట్నాన్ని ఒకప్పుడు స్టీల్ సిటీ నల్ల ఇప్పుడు చీప్ సిటీగా చేసేసి విశ్వనగరి అని చెప్పి పేరుకు చెబుతారు. విశ్వనగరం ఎలా అయింది? 99 పైసలకి మనం భూములు ఇస్తే విశ్వనగరం అయిద్దా, లేదంటే చీప్ నగరం అయిద్దా? రెండు ఇన్ఫోసిస్కి ఏమన్నా డబ్బులు లేనటువంటిది ఇన్ఫోసిస్ టర్న్ ఓవర్ అంట 3 నెలలకు 8,500 కోట్లు టర్న్ ఓవర్. అంటే సంవత్సరానికి వాళ్ళకి ఏదైతే టర్న్ ఓవర్ ఎంత 34,000 కోట్లు. 34,000 కోట్లు ఏదైతే ఉన్నటువంటి ఇన్ఫోసిస్కి, సంవత్సరానికి 34,000 కోట్లు కలిగినటువంటి ఇన్ఫోసిస్కి ఫ్రీగా 99 పైసలకు భూములు ఇచ్చేదేంటి? ఉచితంగా భూములు ఇస్తారు, మళ్ళీ భవన నిర్మాణానికి కూడా మీరు చదరపడుకు 2,000 రూపాయలు డబ్బులు ఇస్తారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు? అంటే మీరు చెప్పిన స్కీమ్ను కూడా మళ్ళీ మీరు పాటించట్లా. ఈ లిఫ్ట్ స్కీమ్ కింద 1 ఎకరం భూమికి 500 ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. మరి 20 ఎకరాల భూమికి 10,000 ఉద్యోగాలు అయ్యి ఇవ్వట్లా, 7,000 ఇస్తారంట. సార్ అది మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇస్తారంటే అది ఎవరు? అంటే ఇన్ఫోసిస్ పేరు చెప్పి మిగిలినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలందరికీ దోచిపెట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసి భూములన్నీ దోచుకునే కార్యక్రమంలో భాగంగానే ఈ 99 పైసలకి ఏదైతే అలకాట్ చేసేటటువంటి స్కీమ్ అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. విశాఖపట్నాన్ని ఈరోజు ప్రపంచంలోనే అత్యంత చీప్ సిటీగా, ఇక్కడ భూములను 99 పైసలకే ఇచ్చేటటువంటి సిటీగా తీర్చిదిద్దారనేది మాత్రం క్లియర్గా కనపడతా ఉంది. దీని వెనకాల పెద్ద స్కామ్ ఉందనేది క్లియర్గా ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. ఇంధన పాపం ఐఓసీఎల్దే అని చెప్పి ఇవాళ ఈనాడు హెడ్డింగ్. అంటే ఇదేం పాపం చంద్రబాబు నాయుడు గారు కాదంట. ఇప్పుడు ఏదైతే డీజిల్ పెట్రోల్ దొరకపోవటానికి కారణం చంద్రబాబు నాయుడు కానీ లేదంటే ఈ ప్రభుత్వం కాదు, నమ్మాలి మీరంతే. ఎందుకంటే వీళ్ళకేం తెలియదు, వీళ్ళ చిన్న పిల్లలు, చిన్న బొప్పిలు, వీళ్ళకేం తెలియదు అనమాట. అంతా పాపం ఎవరో ఒకరి మీద వేయటమే. మరి ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఇంకా పాపం వాళ్ళది? మరి ఆ పాపాన్ని చూస్తూ మీరు ఎందుకు ఉన్నారు? ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయాలి కదా, ఆ పాపం జరగకుండా చూడాలిగా. అంటే ఎంత కవర్ చేస్తారు చూడండి. ఇంధన మంటల పాపం ఐఓసీఎల్దే అని చెప్పి హెడ్డింగ్ పెట్టి వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారంటూ సరఫరాలో పరిమితులు, అప్పటి నుంచే దెబ్బతిన్న సరఫరా, రాష్ట్రంలో డీజిల్ కొరతకు ప్రధాన కారణం ఇదే. ఇంధన సరఫరా కంపెనీల మాటల్ని గుడ్డిగా నమ్మిన పౌర సరఫరాల శాఖ దోషే. అత్యధిక సరఫరా వాటా కలిగిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏకపక్ష వైఖరి కారణంగా రాష్ట్రంలో సరఫరా వ్యవస్థ ఎక్కడికక్కడ దెబ్బతింది. అంటే మన రాష్ట్రానికే వాళ్ళు ఏకపక్ష వైఖరి అవలంబించారా, మిగిలిన రాష్ట్రాలకి ఎందుకు అవలంబించలా? అంటే దీనిలో ఉన్న మతలబేం చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పాలి కదా.
దీంట్లో ఇక్కడ చూస్తూ ప్రధాన దోషి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అయితే రెండో దోషి పౌర సరఫరాల శాఖ. ఈ పౌర సరఫరాల శాఖ ఎవరిది? మిస్టర్ నాదెండ్ల మనోహర్ గారి చేతిలో ఉంది. ఆయన ఎవరు? మీ క్యాబినెట్లో మంత్రి. మరి ఆయనేమో మొత్తం స్టాక్ మొత్తం రెడీగా ఉంది. ఉండాల్సిన దానికంటే 8% డీజిల్ అదనంగా ఉంది, ఉండాల్సిన దానికంటే పెట్రోల్ 2.4% అదనంగా ఉంది స్టాక్ అని చెప్పారు. మరి అదనంగా స్టాక్ ఉంటే ఈ కొరత ఎందుకు వచ్చింది? మళ్ళీ మీరు పాపమే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ది, దానిలో భాగం పౌర సరఫరాల శాఖదని మీరు వార్త రాశారు. అంటే ఏం జరుగుతుంది? ఈ మధ్యలో ఉన్నటువంటి ఆయిల్ని ఎవడెత్తుకుపోయాడు అంటే ఆయిల్ని కూడా మెక్కేశారా? డీజిల్ పెట్రోల్ కూడా తాగేశారా? మామూలుగా రేషన్ పందికొక్కుల్లాగా తినేయటం అలవాటే, యూరియాను కూడా పందికొక్కుల్లాగా తినేయటం అలవాటే. ఎవరు తినాలని అంటున్నా అందరిని అంటలా. ఇప్పుడు ఆ డీజిల్ అని పెట్రోల్ని కూడా పందికొక్కుల్లాగా తినేశారా? యూరియా ఎలా మాయమైంది, గ్యాస్ ఎలా మాయమైంది, రేషన్ ఎలా మాయమవుతుంది, డీజిల్ ఎలా మాయమవుతుంది, పెట్రోల్ ఎలా మాయమవుతుంది? మళ్ళీ పాపమే మనకేం తెలియదు, మనం బొప్పిలం, చిన్న బొప్పిలం, మనకు పాపం తెలియదు. పాపం పక్కనాడి మీద నెట్టేయాలి మనం. ఇంకా నయ్యంలే, ఈ పాపం జగన్ అని రాయలా. ఇంతకంటే సంతోషించాలి ఈ వార్తలో. ఈనాడు పెట్టిన హెడ్డింగ్ చూస్తే ఈ పాపం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ది, అసలు ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం లేదు. ఎన్నాళ్ళు ఇలా మీరు ప్రజలు మభ్యపెడతారు? శాతగాని దద్దమ్మలం అని చెప్పి తప్పుకోండి. అరే డీజిల్ ఇవ్వలేరు, పెట్రోల్ ఇవ్వలేరు, గ్యాస్ ఇవ్వలేరు, రేషన్ ఇవ్వలేరు, ఏదైతే మీరు అన్నట్టుగా యూరియా ఇవ్వలేరు, రైతులకు సకాలంలో విత్తనాలు ఇవ్వలేరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేరు, ఆరోగ్యశ్రీ ఇవ్వలేరు, హాస్పిటల్లో మందులు ఇవ్వలేరు. ఇది ఏ గుడ్డిగాడికి పల్లిగా ఉంటానికి ఇంకా మీకు మంత్రి పదవులను లేదంటే ఈ ప్రభుత్వం. సో తన తప్పిదాన్ని పక్కనాడు మీదకి నెట్టి తప్పించుకోవాలని తన పత్రికలో రాయించుకున్న మరొకసారి చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం పూర్తిగా బట్టబయలైందనేది క్లియర్. నిన్న ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని 500 కోట్లు ఇస్తాం అని మాట్లాడారు. ఏంటా లోపలికి వెళ్ళి చూస్తే 500 కోట్లు ఇస్తాం, దేశంలో టాప్ 5లో ఏయూ ఒకటి కావాలి, ఈ రోజు నుంచి విశాఖ విశ్వనగరి ఇది అన్స్టాపబుల్. అంతకుముందు అమరావతి అన్స్టాపబుల్ అన్నాడు, ఇప్పుడు విశాఖపట్నం అన్స్టాపబుల్ అంటాడు. అంతకుముందు అమరావతిని విశ్వనగరం అంటాడు, ఇప్పుడు విశాఖపట్నాన్ని విశ్వనగరం అంటాడు. స్టేట్మెంట్లకు మాత్రం అదుపు లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే మ్యాటరు ఏదైతే ఏయూకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏదైతే 250 కోట్లు కావాలని నారా లోకేష్ అడిగారు. టాప్ 100లో ఒకటిగా ఏయూ ఉండేలా వీసీ బాధ్యత తీసుకోవాలి, అందుకు 500 కోట్లు ఇస్తాం. నిజంగా 500 కోట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారేమో అని అనుకున్నాం. లోపలికి వెళ్ళి మ్యాటర్ చదివితే ప్రతి విద్యార్థి ₹1 విరాళం ఇచ్చి అలానే పారిశ్రామికవేత్తలు సహకరించి మరో 500 కోట్లు కార్పస్ అభివృద్ధి చేయాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ దానికి ఏం డబ్బులు ఇవ్వట్లా, విద్యార్థులు విరాళాలు ఇవ్వాలంట. విద్యార్థుల విరాళాలతో పాటు ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉంటాయి కదా వ్యాపారస్తులు, వాళ్ళు కూడా ఇచ్చి దాన్ని ఒక 500 కోట్ల రూపాయలు ఇవ్వాలంట. ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఇప్పుడు దాకా ఇవ్వలేదు కదా. ఇప్పుడు నువ్వేమన్నా చేతనైతే ఇవ్వు. నీకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టడం చేత కాదు, ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి డబ్బులు ఇవ్వడం చేత కాదు, 500 కోట్లు పెట్టి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కట్టడం చేతకాల. ఇక్కడ సరే నీ కొడుకంటే 250 కోట్లు అడిగాయంట ఆంధ్ర విశ్వవిద్యాలయానికి. నువ్వేమో దానికి రెట్టింపు 500 కోట్లు ఇస్తానని స్టేట్మెంట్లు ఇచ్చి పారిశ్రామికవేత్తలు విరాళాలను ఇస్తే దాన్ని చూస్తాడంటే ఎందుకు? దీన్ని కూడా ఇంక ప్రైవేటాలకు ఇస్తానని చెప్పలే, సంతోషం. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రైవేటాలకు ఇచ్చేస్తాను, ఒక 500 కోట్లు డబ్బులు ఇవ్వండి అని అలా, దానికి సంతోషం. ఇంకా విరాళాలన్నా వాళ్ళని ఇమ్మని అడిగావు సార్. నిన్ను అడిగితే నువ్వు చెప్పేది ఏంది ఇక్కడ? దానికి మళ్ళీ 500 కోట్లు ఇస్తున్నారని చెప్పి హెడ్డింగ్ చూసే వాళ్ళకి. రెండో వార్త దీంట్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు 58 దేశాల విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాన్ని చదువుతాం గర్వకారణం. నువ్వు ఉన్నప్పుడు ఏం చదవట్లే, అంతకుముందు నుంచి చదువుతున్నారు వాళ్ళు. నాకు 26 ఏళ్ళే. అవునా, నీకు 26 ఏళ్ళు ఏంది? నాకు 76 సంవత్సరాలు కొంతమంది అంటున్నారు, కొంతమంది అన్నారు. కానీ నేను 26 ఏళ్ళ ఆలోచన ఉండే వ్యక్తిని. ఎందుకు లేకపోతే ఇంక చిన్నపిల్లాడిని ఇప్పుడే పాలు తాగే పిల్లాడిని అని చెప్పాల. 26 ఏళ్ళ వయసు అంట, 76 ఏళ్ళ వయసు, ఉన్న మైండ్ సరిగ్గా పనిచేయక ఇట్లాంటి పిచ్చి స్టేట్మెంట్లు. 500 కోట్లు ఇస్తామని స్టేట్మెంటు, మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తేనేమో ఈ విధంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటానికి ఇది.